అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి రోజు స్వామివారి హారతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ వేకువజాము నుంచే దశరథ నందుని దర్శనానికి పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయం మెయిన్ గేట్ వరకు భక్తుల క్యూ కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలను తరలి వస్తున్న భక్తులతో రామ్ మందిర్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. భక్తుల రద్దీతో దర్శన వేళలు పెంచాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామ్ లల్లాకు రోజు 6 సార్లు హారతి ఉంటుందన్న తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు పాసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అటు భక్తులు రామ్ మందిర్ దర్శనానికి అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ పరిసరాల్లో భద్రతను పెంచారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి రోజు స్వామివారి హారతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ వేకువజాము నుంచే దశరథ నందుని దర్శనానికి పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయం మెయిన్ గేట్ వరకు భక్తుల క్యూ కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులతో రామ్ మందిర్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. భక్తుల రద్దీతో దర్శన వేళలు పెంచాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామ్ లల్లాకు రోజు 6 సార్లు హారతి ఉంటుందన్న తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు పాసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అటు భక్తులు రామ్ మందిర్ దర్శనానికి అంచనాలకు మించి వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ పరిసరాల్లో భద్రతను పెంచారు. நான் தமிழ்நாட்டில் வந்திருக்கேன். தமிழ்நாடு கரசேவைகள் அப்போ மத்தியில் நம்ம விபி சிங் அரசாங்கம் இருந்துச்சு. இங்கே உத்தரப்பிரதேசத்தில் முலாயம் சிங் அரசாங்கம் இருந்துச்சு. தமிழ்நாட்டில் ஹிந்தி விரோத கருணாநிதி அரசாங்கம் இருந்துச்சு. அப்போ முலாயம் சிங்கும் விபி சிங் என்ன சொன்னாங்கன்னா, உத்தரப்பிரதேசத்தில் ஒரு சிட்டுக்குருவி கூட நுழைய முடியாதுன்னு சொன்னாங்க. நாங்கள் சித்திரக்கூடம் மத்திய பிரதேசத்தில் அப்போதைய இங்கே மத்திய பிரதேச அமைச்சராக இருந்த உமாபாரதி தலைமையில் சித்திரக்கூடத்திலேருந்து தமிழ்நாட்டை சேர்ந்த 4000 பேர் கரசேவை அயோத்தியில் நுழைஞ்சோம். அப்போ ஹூண்டா மாவட்டம் நரேனி கிராமத்தில் எங்களை கைது செஞ்சு அங்கே இருக்க ஜங்கல் வனப்பகுதியில் எங்களை அடைக்கிறதுக்கான முயற்சியில் பண்ணாங்க. அப்போ அந்த நரேனி கிராம மக்களை எங்களால் காப்பாற்றி உத்தரப்பிரதேசத்தில் அந்த நரேனி மக்கள் எங்களுக்கு வீடுகளில் தங்க இடம் கொடுத்து 4 வேளை உணவுகள் கொடுத்து எங்களை நல்ல விதையாக பராமரித்தாங்க. திரும்ப அந்த கரசேவைக்கு எங்களால் அப்போ போக முடியல. நாடு ஃபுல்லாக ஒரு பதட்டமான சூழ்நிலை இருந்துச்சு. திரும்ப நாங்கள் தமிழ்நாடு போன பிறகு கருணாநிதி எங்களை பாபர் மசூதியை இடித்த வழக்கில் கைது பண்ணாங்க. நான் என் அண்ணன் எங்கள் அப்பாலாம் అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి రోజు స్వామివారి హారతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ వేకువజాము నుంచే దశరథ నందుని దర్శనానికి పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయం మెయిన్ గేట్ వరకు భక్తుల క్యూ కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులతో రామ్ మందిర్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. భక్తుల రద్దీతో దర్శన వేళలు పెంచాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామ్ లల్లాకు రోజు 6 సార్లు హారతి ఉంటుందన్న తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు పాస్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
అటు భక్తులు రామ్ మందిర్ దర్శనానికి అంచనాలకు మించి వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ పరిసరాల్లో భద్రతను పెంచారు.